ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, 2029లో ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి? ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 19, 24 3 ఎలక్షన్స్లో 3 పార్టీలు, జనసేన, టీడీపీ, వైసీపీ. సో అఫ్ కోర్స్ మిగతా పార్టీలు ఉన్న లెక్కలోకి లేదు కాబట్టి ఈ 3 పార్టీలు మెయిన్ కాబట్టి వైసీపీని చూశారు, టీడీపీని రెండోసారి చూస్తున్నారు. జనసేనని చూడాలనేది పబ్లిక్లో ఉన్న అందరి మనసులో ఉన్న మాట, అది పబ్లిక్లో. కానీ నెక్స్ట్ 29కి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వచ్చు, అండ్ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకపోవచ్చు అనే పరిస్థితి ఇంకా రన్ అవుతుంది. నేనైతే ఒకటే చెప్పేది, ఒక మెగాభిమానిగా, ఒక కాపు బిడ్డగా, ప్లస్ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన పబ్లిక్, ఒక చంద్రబాబు గారిని చూసిన 2 సార్లు పబ్లిక్, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని 100% ఆశపడుతున్నప్పుడు ఆ అవకాశం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైము చంద్రబాబు గారు కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే 2014 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయదు. 24లో కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయదు. కన్ఫర్మ్డ్గా 2014లో అప్పుడు వైసీపీ వచ్చేసేది, ఈ 24లో కూడా వైసీపీ వచ్చేసేది, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అది చంద్రబాబు గారు గుర్తించి డెఫినెట్లీ 29లో కళ్యాణ్ గారికి 2 years ఇస్తారా, 3 years ఇస్తారా, 2.5 years ఇస్తారా పక్కన పెడితే డెఫినెట్లీ అవకాశం అనేది కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే అది పబ్లిక్లో నుంచి వస్తున్న వాయిస్, నా ఒక్కరి వాయిస్ కాదు. ఎందుకంటే అలా ఇవ్వని పక్షంలో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా 2 సార్లు చంద్రబాబు గారిని చూసాము, ఇంకోసారి మళ్ళీ రెండోసారి మేము జగన్ గారిని చూస్తాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం లేనప్పుడు ఇంకోసారి జగన్ గారికి చూస్తాము, జగన్ వారి వైపు వెళ్తాము అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఆయన లోకేష్ బాబు గారికి ఒక 2.5 years ఇచ్చి కళ్యాణ్ బాబు గారికి ఒక 2.5 years ఇస్తారా ఏంటనేది పక్కన పెడితే కళ్యాణ్ బాబు గారికి మాత్రం అవకాశం ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే డెఫినెట్లీ పబ్లిక్ అనేది మాత్రం నెక్స్ట్ వైసీపీకి ఓట్ బ్యాంక్ రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా. కాబట్టి ఆయన గుర్తించి డెఫినెట్లీ కళ్యాణ్ బాబు గారికి ఒక 2.5 year ఇచ్చి లోకేష్ బాబు గారికి 2.5 years ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎంతవరకు డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధ్యక్షులుగా నేను సీఎం అవ్వాలని అనుకుంటారు. కాబట్టి కన్ఫర్మ్డ్గా 2.5 years అనేది లోకేష్ బాబు గారికి, 2.5 years అని కళ్యాణ్ బాబు గారికి ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టపోతారు, టీడీపీ నష్టపోతుంది, జనసేన నష్టపోతుంది, ఆటోమేటిక్గా వైసీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది. సో డెవలప్మెంట్ ఎలా ఉందంటారు ఇప్పుడు ఆంధ్రాలో? మీకు ఎక్కడైనా రెవెన్యూనే, ఇప్పుడు తెలంగాణలో రెవెన్యూ ఉంది, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడ రెవెన్యూ లేదు, ఎక్కడ రెవెన్యూ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్. సో రెవెన్యూ రావడం కోసం ఏ విధంగా సోర్సెస్ని ఎత్తుక్కోవాలి అంటే బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలో మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. సో మనకున్న వనరులతో మనమే అక్కడెక్కడే తిరుగుతుంటే అక్కడెక్కడే ఉంటాం. బయట నుంచి వచ్చి మనకి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేసే అవకాశం మనం ఇవ్వాలి. ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి బిజినెస్ రన్ అవుతుంది అనేది కూడా మనం ఆపర్చునిటీ చూపించాలి, మనం చూపించాలి, వాళ్ళు ఎత్తుక్కోవడం కాదు. అప్పుడు డెఫినెట్లీ తెలంగాణకి ఈక్వల్ అనేది ఎప్పటికీ కాదు, బట్ మెరుగ్గానే ఉంటుంది ఎంతో కొంత. సో ఇప్పటికి కూడా ఇది 3వ పర్యాయం రాష్ట్రం వచ్చాక, దాదాపుగా 12 సంవత్సరాలు. అనుకున్న డెవలప్మెంట్ అయితే లేదు, బట్ వనరులు కూడా తెప్పించాలి. మనం వనరులు తెప్పించినప్పుడే డెవలప్మెంట్. అంటే ఇప్పుడు రోడ్స్ వేయడంలో కానీ, లేదంటే ఏమంటారు ఇద్దరు పిల్లలకి చదివించడంలో కానీ ఈ మధ్య ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడులో సీఎం చేయలేదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాను కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని చెప్పి ప్రజలు అంటున్నారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారిని బాగా దగ్గరగా చూస్తున్నది కొంతమందిలో నేను ఒకరిని. పవన్ కళ్యాణ్ గారికి పదవితో పని లేదు.
పదవి ఉన్నా లేకపోయినా ఆయన పబ్లిక్ ఓరియంటెడ్. ఆయనకు వస్తున్న డబ్బుల్లో నుంచి ఒక 60-70% పబ్లిక్ పెట్టి, వరస్ట్ కేసులో 50% పబ్లిక్ పెట్టి మిగతా ఆయన ఉంచుకుంటారు. ఆయనకు డిప్యూటీ సీఎంగా ఉంటేనే పబ్లిక్ చేయాలని కాదు, ఆయన వస్తున్న రెమ్యునరేషన్లో వరస్ట్ కేసులో 50% పబ్లిక్ పెట్టేస్తున్నారు, 60-70 పెట్టేస్తున్నారు. డిప్యూటీ సీఎం అవడం వల్ల ఫోకస్ ఎక్కువ వచ్చింది. ఆయన చేస్తున్న సోషల్ యాక్టివిటీస్కి కొంత పేరు ఎక్కువ వచ్చింది. బట్ ఆయన హీరో అయినప్పటి నుంచి కూడా ఆయనకు వస్తున్న రెమ్యునరేషన్ నుంచి కూడా ఆ సోషల్ యాక్టివిటీ అనేది డిఫాల్ట్లో ఆయన డిఎన్ఏలో ఒక పార్ట్ అయిపోయింది, ఆయన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు పాలిటిక్స్లో ఉండడం వల్ల, సోషల్ మీడియా పుణ్యమా అని. ఆయన డిఎన్ఏ అదే. మీకు ఒకటే, భారతదేశం అనే ఒక పటము ప్రపంచంలో నుంచి భారతదేశం అనే ఒక పటం ఏర్పడింది కదా 1947లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడుకుంటూ పోతే చనిపోయిన పొలిటీషియన్స్ పక్కన పెడితే బతుకున్న పొలిటీషియన్స్లో మనకు ముగ్గురే ఇండియాలో, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ముగ్గురే 100% సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేస్తున్నారు. రూపాయి ఆశించకుండా, ప్లస్ పైపెచ్చు వీళ్ళు సంపాదించుకోకపోగా రూపాయి ఆశించకుండా, వీళ్ళు పర్సనల్గా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి వరకే పర్సనల్గా బిజినెస్ లేవు. ఈయనకి పర్సనల్గా యాక్టివిటీ, సినిమా యాక్టివిటీ హీరోగా ఉన్నప్పటికీ ఆ డబ్బులను కూడా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా ఏ పొలిటీషియన్ అయినా, అది చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎనీ పొలిటీషియన్ ఇండియా వైజ్ సర్వీస్ చేస్తూ ఎంతో కొంత సంపాదించుకుంటూ సర్వీస్ చేస్తున్నారు తప్ప నుంచి ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్తో లేరు. ముగ్గురే ఉన్నారు. మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత ఆ ప్లేస్ తీసుకుని యోగి ఆదిత్యనాథ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు. ఇంకెవరు నాలుగో వ్యక్తి లేరు. వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుదాం, ప్రజెంట్ అయితే లేరు. వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అంటే రారంటారా? మరి రావాలని కోరుకుంటాను, లేరు. ఇప్పటికీ బతుకున్న పొలిటీషియన్స్లో ఎవరు లేరు. ఈ సెకండ్కి లేరు. మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న టైంకి ఈ సెకండ్కి ఇండియాలోనే లేరు. డబ్బులు సంపాదించుకుంటూ సర్వీస్ చేస్తున్నారు కానీ ఓన్లీ సర్వీస్ చేసేవాళ్ళు లేరు. రెండు, అది ఎవరైనా కావచ్చు, చంద్రబాబు గారు, ఎవరైనా తీసుకోండి, లోకేష్ ఎవరైనా నన్ను తిట్టుకున్నా నాకేం బాధ లేదు. ఓపెన్గా చెప్తున్నా, మీరు ఓపెన్గా చెప్తున్నా. ఇంకేముంది, ఎంతకాలం మనం మనసులో పెట్టుకొని బయట కక్కకుండా మాట్లాడతాం? బయట కక్కే బరాబర్ మాట్లాడుతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే డబ్బు కోసమే చేస్తారా? ప్రజలకి ఏమైనా హెల్ప్ కానీ ఏదైనా ఏమంటారు? అదే మీకు అదే చెప్తున్నా, 100% కమర్షియల్గా ఉండే పొలిటీషియన్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంత సంపాదించుకుంటూ కొంత సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ 100% ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఉండేది ముగ్గురే. అంటే పవన్ కళ్యాణ్ గురించి కాకుండా నార్మల్గా ఇప్పుడు పొలిటీషియన్స్ డబ్బు కోసమే చేస్తారా, లేకపోతే పదవి ఉందని చేస్తారా, ప్రజలకు మంచి చేయాలని చేస్తారా? అదే మీకు రెండోసారి ఎవరైనా 100% కమర్షియల్గా చేసే పొలిటీషియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఓన్లీ డబ్బులు సంపాదించుకుంటారు, సర్వీస్ చేయరు. కొంతమంది సర్వీస్ చేస్తూ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రము ఓన్లీ సర్వీసే, రూపాయి సంపాదించుకోరు. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు రూపాయి సంపాదించుకోరు, ఓన్లీ సర్వీసే. ఈయన సంపాదించిన దాంట్లో, సినిమా యాక్టింగ్ దాంట్లో మళ్ళీ ఖర్చు పెడుతూ ఇక్కడ పొలిటికల్గా సంపాదించుకోకుండా ఇది ఖర్చు పెడుతున్నారు. సో ఇలా ఉన్నది ఇండియాలో ఒక పవన్ కళ్యాణ్ గారే. వాళ్ళకి సోర్స్ లేదు పాపము. నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి వేరే బిజినెస్ లేదు కదా, ఈయనకు ఉంది. ఆ దాంట్లో కూడా ఇక్కడ ఖర్చు పెడుతున్నారు మళ్ళీ. అంటే మొన్నటి వరకు రూలింగ్ చేసిన ఎవరు, జగన్ గారు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎనీబడి అందరూ సర్వీస్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే, ఓన్లీ సర్వీస్ లేరు. ఎవరైనా కావచ్చు, బతుకున్న పొలిటీషియన్స్, ఈ రోజుకి బతుకున్న పొలిటీషియన్స్ గురించి మీకు చెప్పారు. చనిపోయిన వాళ్ళ గురించి వద్దు, ఎందుకంటే అధర్మం. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. చనిపోయిన వాళ్ళు గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఇట్లా పోల్చుకుంటూ శాస్త్రి గారు, చాలామంది ఉన్నారు. అది వదిలేసేయండి, అది వేరే మ్యాటరు. సో అట్లాగా నేను ఓన్లీ ఈ సెకండ్కి మన కళ్ళ ముందు బతుకున్న, ఇండియాలో బతుకున్న పొలిటీషియన్స్తో కంపేర్ చేసి మాట్లాడా. ఏ పార్టీ అయినా కావచ్చు.